సో మీరు పని చేశారు ఇంతమంది డైరెక్టర్స్ తోటి, తర్వాత ఆర్టిస్టుల తోటి. చిరంజీవి గారితో ఉన్నటువంటి అనుబంధం ఆల్రెడీ చెప్పారు. సో మిగతా వీళ్ళతోటి బాలకృష్ణ తోటి ఎలా అనిపించింది? అంటే ఆయన కొంచెం టెంపర్మెంట్ ఎక్కువ అంటారు కదా ఆయనకి. సో మీకు ఎలా అనిపించింది ఆయనతోటి పని? సో ఫస్ట్ డే బాలకృష్ణ గారితో డైలాగ్ పరంగానే డైలాగ్ ఆయన నిలబడి వచ్చిన రావటం, నేను ఆయన్ని రై మేమేంటి అంచనా లేక హామీల సండావు అనే డైలాగ్ ఫస్ట్ డైలాగ్ నాకు కాంబినేషన్లో ఆయనతోటి. నేను కొంచెం భయంగానే డైరెక్టర్ గారితో సార్ రే అని అనమంటారా అని అంటున్నా. బాలకృష్ణ ఏమిటి అను బాగా చెప్తావు కదా డైలాగు, బాగా చెప్పు పర్వాలేదు చెప్పు అని చెప్పి ఆయన ప్రోత్సహించడం ఆయనే అనేసరికి ఇంక నాకు అంటే చిరంజీవి గారితో బాగా పరిచయం ఉంది, బాలకృష్ణ అసలు ఏ పరిచయం లేదు, అప్పటిదాకా అసలు పరిచయం లేదు అని ఆయన ప్రోత్సహించేసరికి నేను కాన్ఫిడెంట్గా చేయగట్టాకి సాహసం చేశాను. ఆ డైరెక్టర్ గారు కూడా అంత ప్రోత్సహించి పర్వాలేదు సార్ అనండి మీరు మహేష్ గారు పాత్ర మీరు చేయండి అని చెప్పి ఆయన కూడా ప్రోత్సహించడం, అట్లా హీరో గారు డైరెక్టర్ గారు ప్రోత్సహించడంతో కొంచెం కాన్ఫిడెంట్గా ఎటువంటి బెరుకు లేకుండా ఆయన డైలాగ్స్ చేయటం జరిగింది. ఓకే. డైలాగ్స్ చెప్పడంతో ఆయన కూడా నన్ను ఇష్టపడటం, మాట్లాడటం, ఏం చేస్తున్నారు మీరు, ఎంతకన్నా అక్కడే ఏమైపోయారు, ఎక్కడున్నారు అడిగారు ఆయన కూడా. చాలా ఆయన నచ్చితే ఆయన తెగ మనతో ముచ్చటిస్తారండి. ఓకే. ఏం చేసేవాడు కలుపుకొలుతాను చాలా ఉంది, దగ్గరికి తీసుకుంటారు, రానిస్తారు కదా తీసుకుంటారు. ఏం చేసేవాళ్ళు, సంపాదించారా, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు, రాజీవ్ నగర్లో ఉన్నారు, రాజీవ్ నగర్ ఎక్కడ, బోరబండ తెలుసు మాకు అంటే ఆయన ముచ్చటించటం చాలా చనువు దొరికింది నాకు. ఓకే. నచ్చాను నేను ఆయనకి, నచ్చాను. తర్వాత ఆయన నిజం చెప్పాలంటే మెమరీ గొప్పది. 4 days 5 days మ్యాక్సిమం అఖండ టైంలో అప్పుడప్పుడు ఒక్కొక్క రోజు చొప్పున ఒక 5 రోజులు చేస్తుంటా ఫేస్ టు ఫేస్ ఆయనతోటి అంతే. వీరసింహారెడ్డి అక్కడ మా కాంబినేషన్ కాదు, బట్ ఆయన సంవత్సరం తర్వాత స్టేజ్ మీద నన్ను చూసి మహేష్ గారు అని చాలా గౌరవంగా పేరు పెట్టి పిలవడం. ఎరగదీశాడుగా మన అదేదో డ్యాస్ మీద వీరసింహారెడ్డి డ్యాస్ల మీదే నేను హైట్ ఉంటా కదా నేను వెనక ఉంచుంటా, ఎప్పుడు ఎగబడి కెమెరా కనబడే ప్రయత్నం చేయను. నేను మన మైత్రి నవీన్ గారు నేను మాట్లాడుకుంటున్నాం, ఆయన చూసి హైట్ ఉన్నాము. ఇప్పుడు ఎన్నో సినిమా మీకు మహేష్ గారు అని ఆయన ముచ్చట మాడుతున్నారు, ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఇటు చూసాడు ఆయన బాలయ్య గారు, అదో మన మహేష్ గారు పిండేశాడుగా అఖండలో రా అని చెప్పి పిలిచి సెకండ్ ఇచ్చి ఆ మహేష్ గారని గౌరవంగా పిలవటం అనేది గొప్ప పేరు గుర్తుంచుకొని అంటే అంత ఎంత పరిచయం మాకు ఇద్దరికి 5 days పరిచయమే, మోస్ట్లీ 6 days ఏమో ఫేస్ టు ఫేస్ కొన్ని గంటలు అంతే. బట్ ఆయన మనసులో అట్లా ఉన్నా అంటే అది జ్ఞాపకం ఉంచుకొని ఆ కన్సర్న్ పెట్టుకోవడం అనేది అంటే మనం ఆర్టిస్ట్గా నచ్చాము అనేది కొంచెం నాకు నమ్మకం కలిగింది. నేను వ్యక్తిగా ఏమి తప్పు చేసే మనిషిని గాను, లేకపోతే చొరబడి వాళ్ళ ప్రాపకం కోసం వెళ్ళాలని ఎక్కడికి పోను, నా హద్దులే ఉంటాను. వాళ్ళు ముచ్చటిస్తే వాళ్ళ ముద్దొస్తే పిలుస్తారు తప్ప మనం ఎగబడితే కాదు కదా అని నేను నా జాగ్రత్తలో ఉంటానండి. కాబట్టి చిరంజీవి గారి దగ్గర అంత గౌరవం ఉంది, బాలయ్య బాబు దగ్గర అంత గౌరవం ఉంది. యంగ్స్టర్స్తో ఎలా ఉండేది? యంగ్స్టర్స్తో చేసి తక్కువ యాక్చువల్గా. యంగ్స్టర్స్ మిగతా సినిమాలన్నీ ఇప్పుడు యంగ్స్టర్స్ అంటే మనం వరుణ్ తేజ గారితో కాంబినేషన్ చేశాం. అంటే ఇది వకీల్ సాబ్ కూడా చేశారు. అండ్ వకీల్ సాబ్లో మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, కానీ నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడతలేదు. ఫేస్ టు ఫేస్ మాట్లాడే సీన్ ఉన్నప్పుడు కాస్త నిలబడి ఇద్దరం ప్రైవేట్ టైం ఉంటుంది మాకు ఆ కెమెరా అడ్జస్ట్మెంట్ టైంలో. గద్దరకొండ గణేష్ టైంలో నా కాళ్ళు నరికే సీను వరుణ్ తేజ అని ఉన్నారు, కూర్చున్నారు. సరే ఊనే కాసేపు ఈ ఒకరోజు అయిపోద్ది పరిచయం, మంచి మాట మాట్లాడి కాస్త దగ్గర అవుదామనే ఉద్దేశంతో బాబు నేను పెదనాన్నగారితో ఖైదీ చేశాను తెలుస్తారు మీరు నాకు అన్నాడు. రంగస్థలం తెలుస్తారు నాకు అన్నాడు. మళ్ళీ నేను చెప్పేది చేశాను చెప్పడం కాదు, వాడితో చాలా మంచివాళ్ళు, షట్టు పట్టుకుని మెడపెట్టి గట్టిన వాళ్ళు నన్ను ఏం చేయలేదు, కానీ మీరే నా కాళ్ళు నరికారు పగబట్టా అన్న. బళ్ళు నవ్వాడు ఆయన, సూపర్ సార్ మీరు సూపర్ అని. మళ్ళీ చేయలే వరుణ్ తేజతోటి. నెక్స్ట్ వైష్ణవ్ తేజతోటి ఈ సినిమా చేశాం కదా, ఆయన డౌన్ టు ఎర్త్ పర్సన్, నిజంగా చాలా డౌన్ టు ఎర్త్ చిన్న ఆర్టిస్ట్లా ఉంటాడు ఆయన. అంటే ఫస్ట్ తనకి డెబ్యూ ఫిలిమే కదా, డెబ్యూ ఫిలిము. ఇప్పటికీ కూడా ఆయన బిహేవియర్లో ఎక్కడ మార్పు లేదు.
ఓకే. సో ఆ ఫ్యామిలీ అంతా కూడా ఒక రెస్పెక్ట్తోనే భయం రెస్పెక్టు, ఎదుట మనుషులకి గౌరవం ఇవ్వటం అంతా బాగుంటుంది. యంగ్స్టర్స్తో నేను పనిచేసినట్టు వైష్ణోతేజ్, రామ్ చరణ్ గారితో రంగస్థలం, ఆయన కూడా డైలాగ్ బాగా. రంగస్థలం అప్పుడే అనుకుంటా కదా మీ మిస్సెస్. రంగస్థలం ఒక గొప్ప ఇన్సిడెంట్ నా జీవితంలో మర్చిపోలేనిది ఏంటంటే, విషాదానికి అదే పరాకాష్ట, ఆనందానికి అదే పరాకాష్ట. ఒకవైపు మంచి వేషం, ఒకవైపు ఏమో ఈ విషాదం. 1వ తారీఖు ఆవిడ చనిపోయింది. మీ అంటే మీ సాంసారిక జీవితం ఎక్కువ కాలం మీరు గడపకుండానే 20 years నా జీవితం భర్తగా. భర్త సచనలు నాకు. ఓకే. 1వ తారీఖున April 1st చనిపోయింది ఆవిడ, 2017. April 5th నా డేట్ ఇచ్చినారు రంగస్థలం. 4 రోజులు గ్యాప్ అంతే. సరే, సెకండ్ డే సెరమనీ చేసాము. థర్డ్ డే విజయవాడ వెళ్ళి గుంటూరు కృష్ణ గోదావరి కలిపి వచ్చాను. వచ్చిన తర్వాత డిస్కషన్, రేపు నైట్ వెళుతున్నా నేను అని. ఇక అందరూ అంటే పెద్దలంటే మా మేనత్త, మా పిన్ని గారు, మా అత్తగారు, మా అక్కాయి, మా అన్నాయి, ఇలాగా నన్ను అరే ఊరేని తిట్టగలిగిన వాళ్ళందరూ కూడా వద్దని వారించారు. వెళ్ళకూడదని. వెళ్ళొద్దు, బుద్ధి లేదా నీకు, ఎట్టెళ్తా నువ్వు, కర్మయ్యలోపు పులి మీద దాటొద్దు అంటారో, నువ్వేంట్రా అని మా మేత గట్టిగా మందలించే చనువున్న ఆవిడ. బుద్ధి లేదా నీకు, పిచ్చి పట్టింది ఏంటారు నీకు, సినిమా పిచ్చి పట్టింది నీకు, వెళ్తానంటే. నాకు 2 ఆడపిల్లలు. 2 ఆడపిల్లలు. ఒకరేమో అనుకుంటా. 2 ఆడపిల్లలు. పెద్ద పాప డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది, చిన్న పాప ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ చదువుతుంది. అప్పుడు లేట్ మ్యారేజ్ కదా నాది. అయితే ఈ నాకేమో ఒక అవకాశాలు వదిలిపెట్టలేము, జరిగిందని తేలేము. కర్మనే మనం దాన్ని వక్రీకరించి మనం దాన్ని ఇచ్చేసేది లేదు, మార్చలేము, విధిని మార్చలేము, అవకాశం వదలలేము. వీళ్ళేమో చాలా తీవ్రమైన ధోరణితోటి మా మేతలో అక్కయ్యలు అందరూ మాట్లాడుతున్నారు. దండం పెట్టి దయచేసి మీకు ఏం తెలియదు, మీరు ఊరుకోండి, మీరు ఎన్ని చెప్పినా నేను వినను, నేను వెళుతున్నాను, డిసైడ్ అయ్యాను, మేము బాధ కలిగితే ఇప్పుడు వెళ్ళిపోయి ఇంటించి. నన్ను ఓదార్చకు వచ్చిన వాళ్ళని ఆ రేంజ్లో నేను తీవ్రమైన ప్రతిఘటన చేయాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు వద్దు అన్నారు. నేనే పూర్తిగా వదిలిపెట్టేస్తే గొప్ప అవకాశం మిస్ అయిన అవుతానని నా బాధ. దాన్ని వదిలిపెట్టకూడదు. పెద్ద సినిమా, సమంత ఫాదర్ కాంబినేషన్ క్యారెక్టర్. ఎన్ని సినిమాలు పనిచేస్తే సమంత ఫాదర్ అవుతామండి? ఫాదర్ అవ్వాలంటే కొన్నేళ్ళ సర్వీస్ మనకు ఉండాలి, ప్రజల్లో రికగ్నిషన్ ఉండాలి, దర్శకుల దగ్గర గుర్తింపు ఉండాలి, నేను చేయగలను నమ్మకం రాసే రైటర్కి ఉండాలి, డైరెక్టర్కి ఉండాలి, అందరికి ఉండాలి. సో అది 2వ సినిమాకి వచ్చింది భాగ్యం. అది ఎందుకు వచ్చిందంటే చిరంజీవి గారితో ఆ సినిమా చేయటం, సుకుమార్ గారు నన్ను పిలిపించటం, నన్ను మాట్లాడించడం, నాతో మాట్లాడడం, నేను రైటర్, నన్ను గౌరవం అంతా కలిసి వెరసి అది తండ్రి పాత్రకి వెళ్ళా. ఓకే. దాన్ని ఈ యొక్క సమస్యలు చుట్టుపడితే ఎట్టాగా అనేది నా బాధ. నేను ఒకటి చెప్పాను మీకు, రామ్ చరణ్ సమంత గారి కాంబినేషన్ మీకు తెలియదు, మైత్రి మూవీస్ యొక్క వాల్యూస్ మీకు తెలియదు, సుకుమార్ గారు ఎవరో మీకు తెలియదు, ఆయన గొప్పతనం మీకు తెలియదు, సమంత ఫాదర్గా నాకు వచ్చే ఒక ఇమేజ్ మీకు తెలియదు, మీరు చెప్పే పులి మీద దాడితే ప్రమాదం విషయం కూడా మీకు తెలియదు. వినడం తప్ప ఎక్కడ సత్యాన్ని తెలుసా మీకు? అయితే నువ్వు చెప్పు, నీ జీవితంలో విన్నావా నువ్వు? ఒక కారణాల వల్ల ఆయన అంటే ఉంచుతారు, ఒంటరికి పోతే డిప్రెషన్ అయ్యి సస్తాడని చెప్పి పులి మీద దాటొద్దని భయపెడతారు. సైకలాజికల్గా అంతే నాకు తెలిసిన నాలెడ్జ్ అని నేను అప్పటికప్పుడు విశ్లేషణ వచ్చి పులి మీద దాటొద్దని అంత తీవ్రమైన వాదన చేసి, అత్త నేను చెబుతున్నాను, ఎడుతున్నా, నిజంగా మీరు చెప్పిన మీరు నమ్మినట్టుగా పులి మీద దాటితో సస్తాననుకో, 2 ఆడపిల్లలు దయవిಟ್ಟು కాపాడండి, లేదా గాలి వదిలేసండి, ఆడపిల్లలు కదా అటువంటి బతుకుతారన్న. అక్కడ ఉరుమూసారు. ఇక అక్కడ ఆగిపోయారు. మా అన్నయ్య సరే మీరు ఒత్తిడి చేయమాకండి, పెద్దబాబు డిసైడ్ అయ్యాడు కదా, వెళ్ళి వస్తాడులే అని మా అన్నయ్య కొంచెం ఇక అందరు ఆగమని చెప్పడంతో, సరే రా నీ ఇష్టం ఇల్లు అన్నారు. నేను బిక్కుమంటాను వెళ్ళా. అంటే యాక్చువల్గా ఆ టైంలో కొంతమంది మీకు వ్యతిరేకం అయ్యారు బాగా. మొత్తం మహిళా జాతి అంటే నన్ను తిట్టే స్థాయిలో నా అక్క బంధువులు ఎంత సర్ది చెప్పినా మనసులో అయితే వాళ్ళ అలా ఉంటుందిగా, మూర్ఖంగా వెళ్తున్నాడని. అయితే నేను ఆ సందర్భంలో ఏం చేశానంటే, మీరెవరో డెసిషన్ మేకర్స్ గారు,
నా ప్రయాణానికి డెసిషన్ మేకర్స్ నా బిడ్డలే. ఉమ్. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళ నిర్ణయంతో నేను వెళ్తా, వాళ్ళ నిర్ణయం బట్టి నడుస్తా. వాళ్ళు వెళ్ళమంటే వెళ్తా, లేదా మానేస్తా. ఓకే. మానేస్తా. రేపు పొద్దున వాళ్ళు వెళ్ళమన్న తర్వాత నాకు ప్రమాదం జరిగితే ఈ డెసిషన్ మేము తీసుకున్నాం, మా కర్మ మేము రాసుకున్నాం అని వాళ్ళు ఫీల్ అయితే కాన్ఫిడెంట్ పోతారు. ఉమ్. లేకపోతే మా నాన్న అంతమంది చెప్పిన వెళ్ళాడు, అమ్మ వారంలో చనిపోయింది, నాన్న మూర్ఖత్వంతో ఇట్లా చేసుకున్నాడు చేసుకున్నాడు, మా జీవితం నాశనం చేస్తారు, జీవితకాలం మమ్మల్ని నన్ను ద్వేషిస్తారు వాళ్ళు. రండి తల్లి మీరు చెప్పండమ్మా, మీరు భయపడద్దు, నేనేం అరవను, నేను జీవితం మిమ్మల్ని కొట్టను, ఇంకా అయిపోయింది, మిమ్మల్ని ప్రాణప్రదంగా చూసుకోవటమే దేవుడు నాకు వదిలిపెట్టే బాధ్యత. మీరు ఏ నిర్ణయం తీసుకోండి, మీరు వెళ్ళమంటే వెళ్తా, వద్దంటే మానేస్తా, మీ ఇష్టం అంటే చెరువు పక్క వచ్చి కూడబలుకున్నట్టుగా ఎల్లు డాడీని ఇచ్చేసారండి మీదపడి. ఎల్లు డాడీ అని అంటే నన్ను టోటల్ నమ్మారాలు. అదే తల్లి మీకు ఇంక అన్యాయం జరగదు, నీకు భార్య కావాలా భాగ్యం కావాలా అని దేవుడు అడిగాడు. నేను నిర్ణయం చెప్పినప్పుడు మీ అమ్మ తీసుకెళ్ళిపోయాడు, నన్ను బతికిచ్చింది మేము బంగారం చూసుకోమని, అవకాశం ఇచ్చిందే జీవితం ఇది, నీది జీవితం ఇదిరా అని చెప్పని. నేను తిరిగి వస్తా, జస్ట్ 4 days 5 days, మీరు ధైర్యంగా ఉండండి, తిరిగి వస్తా, నాకు ప్రమాదం జరగదు. లేకపోతే చిరంజీవి గారు ఆ వేషం ఎవరో, అదే రెండో సినిమాకి సుకుమార్ గారు పిలిచి ఈ వేషం ఎవరో, నా డెస్టినీ ఖచ్చితంగా అర్థమైపోయింది. నా జీవితం రియల్ ఎస్టేట్ కాదు, సినిమానే. సో ఇమీడియట్గా మీకు వచ్చిన ఆఫర్ అదే రంగస్థలమే. నేను చిరంజీవి గారి సినిమా చేసినది మళ్ళీ యాక్షన్ కోసం ట్రై చేయలే, పెద్దగా యాక్టర్ అవ్వాలని అనుకోవాల్సిన నేను మళ్ళీ. అదే సుకుమార్ గారు పిలవడంతో నాకు డెస్టినీ ఓకే ఓకే ఇదనమాట, నా డెస్టినీ, నా జీవితం.